నిన్నటి ఎన్నికల్లో పరాభవం తర్వాత వైసీపీ ఈ ఓటమికి కారణాలు అన్వేషిస్తోంది. ఫలితాలు వచ్చిన 24 గంటల్లోనే వైసీపీ నేతలు ఆరోపణాస్త్రాలు సంధించడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ వార్త ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంటూ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. సింగపూర్లో కూర్చుని ట్యాంపరింగ్ చేశారా అని ప్రశ్నించారు. ఫిజికల్ గా కాకుండా టెక్నికల్ గా ఏవైనా ట్యాంపరింగ్ జరిగిందంటున్నారు రవీంద్రనాథ్ రెడ్డి. బార్ కోడ్ల ద్వారా ట్యాంపరింగ్ జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందంటున్నారు. చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ జరిగిందన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. దీనిపై త్వరలో కోర్టుకు కూడా వెళ్తామంటున్నారు రవీంద్రనాథ్ రెడ్డి. ఏపీ ఫలితాలు చూస్తే జగన్ ప్రజలకు ఏం చేయలేదేమో అనే పరిస్థితి ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే. వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్న చంద్రబాబు సెలెక్ట్ చేసుకున్న బూత్లలో ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతోందన్నమాట. సో దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. అంటే ఎన్నికలు అయిపోతానే ఒక 15-20 రోజులు చంద్రబాబు నాయుడు గారు డిసప్పేర్ అయిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు అందరూ కూడా. సో మరి ఏడ సింగపూర్లో కూర్చొని ఈ కార్యక్రమాలు ట్యాంపరింగ్ జరిగిందా, ఇంకొక చోట ట్యాంపరింగ్ జరిగిందా అనేది మనకు తెలుస్తుంది తొందరలోనే. ఎందుకంటే ఫిజికల్గా ఎక్కడా జరగలే, స్ట్రాంగ్ రూముల మీద పడి మార్చే పరిస్థితి ఈ జరగలేదు. కానీ ఇది టెక్నికల్ అన్నమాట. బార్ కోడ్ తెలిసి ఉంటే చాలన్నమాట. స్కాన్ చేసేసి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మార్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో బార్ కోడ్లు వీళ్ళు ఎలా సంపాదించినారు, ఎలా జరిగింది ఈ ట్యాంపరింగ్ అనేది తొందరలోనే తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తాను.